కథానాయక సాగర్ 11/6 ప్యాకేజీ సాధన దీక్షలో భాగంగా ఈ రోజు 18వ రోజు గడుస్తా ఉన్నది. అయితే ఈ 18 రోజులు గడుస్తా ఉన్న ఒక తహసీల్దార్ స్థాయి అధికారి కూడా ఇక్కడ రాకపోవడం ఈ ప్రభుత్వం మొండి వైఖరికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న బెజ్జంకి మండల కేంద్రంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు గౌరవంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన కొంచెం సీనియర్ నాయకుడు, ఒక 7 సంవత్సరాలు సహకార సంఘం అధ్యక్షులుగా రైతుల క్షేమం కోరి పనిచేసిండు. ఆయనతో పాటు మేము పనిచేసాం కాబట్టి కొంచెం ఆయన గౌరవించి మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఈ అధికార పార్టీలోకి అధికారంలోకి వచ్చినాక ఆయనకి ఏమైందేమో కానీ నిన్న మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో నీటి కొరతనే లేదు, అసలు సాగునీటికి ఎలాంటి సమస్య లేదు, కొంతమంది దీక్ష చేయాలని చెప్పి ప్రేరేపించి కూర్చొని చెప్తున్నారు. గౌరవ రాఘవరెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ఒక చిన్న విన్నపం, సవాల్ కాదు, మీకు సవాల్ చేయొచ్చు కానీ మీరు మాకంటే పెద్దలు గౌరవనీయులు కాబట్టి గౌరవంగా చెప్తా ఉన్నాం. అధ్యక్షుల గారికి మీరు గౌరవంగా పెద్దలింగపూర్ రేపు పొద్దున వచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకసారి ఫోన్ చేసి రండి. మేమిద్దరం కలిసి రామోజీపేట పెద్దలింగపూర్ పరిసరాల ప్రాంతంలో తిరుగుదాం. నిజంగానే వర్షాలు ఎండి లేకపోతే మేము ఇల్లంతకుంట బండ మీదకి వచ్చి ముక్కునాలకు రాస్తాం. నిజంగా మేము రాజకీయం కోసం చేసినట్టు ఆ పొలాలకు ఇట్లా ఎండిపోతే ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మేము ముక్కునాలకు రాస్తాం. అదే ఎండిపోయిన చైన్లు మీకు చూస్తే మీరు ఏం చేస్తారో, మీరు ఎమ్మెల్యే గారి ద్వారా కొట్లాడి తెస్తారో, మీరు ఏం చేస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. దయచేసి మీరు సమయం ఇచ్చి పెద్దలింగపూర్ రావాల్సిందిగా, రామాజపేట రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే ఒక స్థాయిలో రైతుల పక్షాన గతంలో సేవ చేసిన మీరే ఆ రైతుల దీక్షను ఏలన చేసి ఇంకో పార్టీని కంటగట్టడం కరెక్ట్ కాదని చెప్పి విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు మండల పార్టీ అధ్యక్షులు కాకముందు రైతుల కోసం 7 సంవత్సరాలు సేవ చేసిర్రు, అందుకే గౌరవంగా మాట్లాడుతా ఉన్నాం. లేకపోతే మా బాధలు మీరు మాట్లాడిన మాట ఇంకొకరు మాట్లాడినట్టయితే ఈ వేదిక మీద నుంచి 18 రోజులుగా మేము దీక్ష చేస్తా ఉన్నాం. మా ఆవేశం ఎంతో మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే మీరు కూడా రైతు క్షేమం కోరిన వారే కాబట్టి దయచేసి ఒక రోజు పెద్దలింగపూర్ రామాజపేట పర్యటనకు రేపు పొద్దున వెళ్దాం. ఎండిపోయిన చేనులు పరిశీలిస్తాం. నిజంగానే ఎండిపోయి లేకపోతే మేము ముక్కులకు రాస్తాం. ఇక మీరే ఎండిపోయి ఉంటే మీరేం చేస్తారో అది మీ వ్యక్తికి వదిలేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, మండలాధ్యక్షుడు మన రాఘవరెడ్డి గారు మండలంలో నీళ్ళ కరువు లేదు అని అంటున్నారు. మీరు ఒకసారి పెద్దలింగపూర్ రామాజపేట మీరు ఒకసారి పెద్దలింగపురం రాండి, వచ్చి నీళ్లు వాటర్ ఎటున్నాయి ఎటు లేవు, నిరాహార దీక్ష ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఎండి పొలాలు ఎండిపోయినాయి, వాళ్ళ కడిపేత ఎన్నట్టు నుంచి ఉన్నది, ఏమని మీరు ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళు ఇవాళ దేని కొరకని వాళ్ళు ఊకున్నారు, వాళ్ళ కడుపుపోతే ఏంటిదో మీరు ఒకసారి వచ్చి మాట్లాడిపోయారా ఎన్నడన్నా, ఏంటిది అని మీరు వాళ్ళ గోస మీరు ఎందుకు ఊకున్నారు అని మరి మీరు అడిగిరా. ఇప్పుడు మండలంలో నీళ్ళ కరువు లేదంటారు, మరి పెద్దలింగపురం రామాజపేటల నీళ్ళకి చిక్కుడం పల్లె, మరి వీళ్ళు వచ్చి నిరాహార దీక్ష మీరు ఏ పార్టీ వాళ్ళు కూకుండా పెడితే కూకున్నారు అనే దాని మీద మీరు వచ్చి అడగచ్చు కదా. ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఏడ్చుడు ఎందుకు? ఇంట్లో అందరు పార్టీల కడుపు కోతలే ఉన్నారు, ఎవరు ఇంట్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఎవ్వరు లేరు, కడుపెండిపోయిన వాళ్ళే ఉండి మరి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. మరి ఏనాడని ఒక్కరోజు వచ్చి మీ బాధ ఏంది, మీ కథ ఏంది, మీరు ఎందుకు కూకున్నారు, మరి మేము చేస్తామనేదన్నా కనీసానికి ఇంతవరకు అన్న ఇక్కడికి వచ్చిరా. ఇవాళకి 18 రోజులు అవుతుంది వాళ్ళు కూకుండి. అయ్యా రాఘవరెడ్డి గారు చెప్పురు మీరే, లేకపోతే రండి పెద్దలింగపూర్.